ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా థైరాయిడ్ సమస్య గురించి వింటూ ఉన్నాము. చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి వయసుతో సంబంధం లేకుండా ఆడ మగ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరిలో కూడా ఈ థైరాయిడ్ సమస్య వస్తుంది. అయితే అసలు ఈ థైరాయిడ్ ఎక్కడ ఉంటుంది, దీని లక్షణాలు ఎందువల్ల వస్తుంది తెలుసుకుందాం. మెయిన్గా థైరాయిడ్ అనేది మన గొంతు దగ్గర బటర్ఫ్లై ఆకారంలో ఉండేటటువంటి ఒక చిన్న గ్రంథి. చూడడానికి చిన్నదే కానీ దీని పనితీరు మాత్రం చాలా పెద్దది. మన శరీరంలో ఉండే ప్రతి కదలికని కూడా ఇది నియంత్రణలో ఉంచుకుంటుంది. అంటే మన జీవక్రియలు, మన మెటబాలిక్ యాక్టివిటీస్ ని ఈ థైరాయిడ్ గ్రంథి అనేది కంట్రోల్ చేస్తుంది. సో ఒకవేళ గనక థైరాయిడ్ గ్రంథి దాని పనిని గనక పెంచినా తగ్గించినా మన మీద చాలా ప్రభావం ఉంటుంది. ఒకటి బరువు పెరగడం కానీ లేదా బరువు తగ్గడం కానీ, అంటే హైపోథైరాయిడ్ హైపర్ థైరాయిడ్ అంటూ ఉంటాం మనం. ఈ రెండు లక్షణాల్లో కూడా అంటే హైపోథైరాయిడ్ ఉంటే బరువు విపరీతంగా పెరగడము, ఆకలి విపరీతంగా వేయడము, నిద్ర లేకపోవడము అండ్ వ్యాయామం లేకపోవడం వల్ల వీళ్ళల్లో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అంటే గట్ డిజార్డర్స్, జీర్ణక్రియ దెబ్బతినడము వంటివి జరుగుతాయి. అండ్ హైపర్ థైరాయిడ్లో సడన్గా మనం బరువు తగ్గిపోవడము అంటే వెయిట్ లాస్ అంటాము, అలానే కళ్ళు ముందుకు రావడము అండ్ వాళ్ళ యొక్క కదలికలు అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ వేగవంతం అవడము, అంటే గుండె కొట్టుకోవడం వేగంగా ఉంటుంది, పాల్పిటేషన్ అంటారు, గుండెల్లో దడ, నీరసము వంటి లక్షణాలు ఉంటాయి. సో మెయిన్గా మనం గమనించాల్సింది ఇది ఎందుకు వస్తుంది అంటే దీనికి కారణాలు అయోడిన్ లోపం, మనం తీసుకునేటటువంటి సాల్ట్లో అయోడిన్ డెఫిషియన్సీ. అంతేకాకుండా కొంతమందిలో మెయిన్గా అంటే నిద్ర లేకపోవడము, మానసిక ఒత్తిడి, ఆందోళన అండ్ కొంతమంది ప్రాపర్గా డైట్ తీసుకోరు, అంటే మనకి పోషకాహార లోపం వల్ల విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల కూడా ఈ థైరాయిడ్ అనేది వస్తుంది. అయితే ఈ థైరాయిడ్తో ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఈ పై లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారో వీళ్ళంతా కూడా జీవితకాలం థైరాయిడ్కి మందులు వాడాలేమో అనుకుంటూ ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉంటారు. కానీ దీనికి ఎప్పటికీ వీళ్ళకి శాశ్వత ఉపశమనం అనేది ఉండదు అని వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. బట్ ఒకటి అర్థం చేసుకోండి, థైరాయిడ్కి జీవితకాలం మీరు ఈ సమస్యతో బాధపడి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హోమియోపతిలో దీనికి శాశ్వత పరిష్కారం ఉంది. మనం మూల కారణం నుంచి అంటే రూట్ కాజ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎంతవరకు మీ శరీరంలో ఇది ప్రభావితం చేస్తుంది తెలుసుకొని మీ శారీరక మానసిక లక్షణాలని పరిగణనలోకి తీసుకొని మీకు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగత చికిత్స చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా గనక మీకు చేసినట్టయితే హోమియోపతిలో 3 నుంచి 6 నెలల్లోనే మీకు ఉపశమనం అనేది లభిస్తుంది. మీ లక్షణాలలో ఇంప్రూవ్మెంట్, మీ జీవక్రియలు మెరుగుపడడము, అంతేకాదు మీకు ఒబెసిటీ ఇటువంటి ఉంటే అవి కూడా కంట్రోల్లోకి వస్తాయి. అంతేకాదు కొంతమందికి థైరాయిడ్ వల్ల ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి హోమియోపతి ట్రీట్మెంట్లో మూల కారణాన్ని గుర్తించి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ట్రీట్మెంట్ని ఇవ్వడం వల్ల మీకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకండి. ఆలస్యం చేస్తే ఇది మీ శరీరానికే కాదు టోటల్గా మీ వ్యవస్థ అంటే మీ శరీర వ్యవస్థ మీద దెబ్బతీస్తుంది. కాబట్టి మీరు ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎంత స్టార్టింగ్లో మీరు తీసుకుంటే అంత తొందరగా మీకు ఉపశమనం లభిస్తుంది.